అమానవీయం. మద్దూరు అది ఓ ప్రభుత్వ కళాశాల. అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మొత్తం 150 మంది విద్యార్థులు ఉంటారు. కానీ ఆ కళాశాల మొత్తానికి ఉన్నది ఒక్కటే మరుగుదొడ్డి. అది అమ్మాయిలకు అబ్బాయిలకు కలిపి. అవును, మీరు విన్నది నిజమే. అందరికీ కలిపి ఒక్కటే మరుగుదొడ్డి. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్న ఆ కళాశాలలో విద్యార్థినుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మీరే చూడండి మద్దూరులోని ఆ ప్రభుత్వ కాలేజ్ కథను, విద్యార్థులు చెప్పుకోలేని ఆ బాధను. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో 150 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 90 మంది అమ్మాయిలు, 60 మంది అబ్బాయిలు. కానీ అమ్మాయిలు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే నరకం అనుభవిస్తున్నారనుకోండి. ఎందుకంటే అక్కడుంది ఒక్కటే మరుగుదొడ్డి, అది కూడా అధ్వానంగా. మూత్ర విసర్జనకు వెళ్లాలంటే అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. క్యూ కట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సి రావడం వలన వారంతా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అబ్బాయిల పరిస్థితి ఆరు బయటకు వెళ్లడమే. అలా వెళ్ళినప్పుడు పాములు, తేళ్లు వంటి విష కీటకాల బారిన పడితే బాధ్యత ఎవరిది? అయితే ఇది ఒక్క సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ కళాశాల పరిస్థితి కాదు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఇదే పరిస్థితి ఉండటం విచారం. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే గంటల తరబడి మూత్ర విసర్జన ఆపుకోవడంతో పలువురు విద్యార్థినిలలో మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడ్డట్టు కొందరు విద్యార్థినిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు స్పందించి మద్దూరు కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చదువుతున్నా బైసీ గ్రూప్. మాకు వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది. వాష్రూమ్ మీద రేకులు లేవు, ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇక్కడ అక్కడ నిలబడేసరికి ఇక్కడ పీరియడ్ టైం అయిపోతుంది. సార్ వాళ్ళు పీరియడ్స్ వస్తారని చెప్తారు. ప్లస్ మళ్ళీ కోతులు వస్తాయి. అక్కడ నిలబడేసరికి బైక్స్ పోతాయి, ప్రాబ్లమ్స్. బాయ్స్ వస్తారు, నిలబడేసరికి అందరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. అందరినీ మాకు కొంచెం వాష్రూమ్స్ కావాలి. ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఉన్నాయి? ఒకటే వాష్రూమ్ ఉంది మాకు. ఎంతమంది? మొత్తం ఒక 90 మెంబర్స్ ఉంటాం గర్ల్స్. బాయ్స్ కూడా బయటకు వెళ్తారు, అక్కడ పాములు, తేళ్ళు ఉంటాయి. వాళ్ళకు కూడా కొంచెం మాకు వాష్రూమ్స్ కావాలి. నేను చదువుతున్నా సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని గవర్నమెంట్ అన్నీ ఇస్తున్నా అన్నది. కాకపోతే ఇక్కడ చూస్తే ఏం ఫెసిలిటీస్ లేవు. మెయిన్లీ గర్ల్స్కి టాయిలెట్స్ అనేది క్లియర్గా లేదు. బై మిస్టేక్స్ రెయిన్స్ పడ్డా కూడా గర్ల్స్కి వాష్రూమ్ పోనీకి చాలా టైం పడుతుంది. వాళ్ళకు ప్రైవసీ అనేది క్లియర్గా ఉండాలి. ప్లస్ కాంపౌండ్ వాల్ అనేది కూడా క్లియర్ లేదు. బాయ్స్ అండ్ రోడ్ పైన పెట్టే వాళ్ళందరూ వాళ్ళనే చూసుకుంటారు. వాళ్ళకి అనేది క్లియర్ ప్రైవసీ ఉండాలి. వాళ్ళకంటూ నార్మల్ టాయిలెట్స్ అనేది కూడా క్లియర్ లేదు. అలాంటి మా కాడికి వస్తే మొత్తం మాకు టాయిలెట్ కాదు కదా, మొత్తం ఏం లేదు. మేము బయట చెట్లలో పోవాల్సి వస్తుంది. చెట్లలో పామోతేలో కరిస్తే మళ్ళీ మాకు ఇబ్బంది. అక్కడికి వెయ్యి వచ్చి వానవాడి ఒక దగ్గర ఆగేసరికి సార్ ఎందుకు లేట్ అయింది అది అని రీజన్స్ అడిగితే సార్ వినలేక మాకు ఇబ్బంది పడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా అంటుంది, మరి ఇక్కడ టాయిలెట్స్ లేవు, బాయ్స్ లేవు, గర్ల్స్ లేవు. గర్ల్స్కి ఉన్నా అన్నా కూడా క్లియర్గా లేవు. అవి అన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళకి ప్రైవసీ అనేది క్లియర్ ఉండలేదు. వాటర్ ఫెసిలిటీ పక్కన పెడితే ఫస్ట్ టాయిలెట్స్, మనకు ప్రైవసీ, మన ఫిజికల్ ప్రైవసీ అన్న క్లియర్గా ఉండాలి. సో అది కూడా క్లియర్ లేనప్పుడు మేము చదువుకోవడం కష్టమవుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఆ టాయిలెట్స్ బాగాలేనందం వల్లనే అందరు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయారు. స్ట్రెంత్ కూడా అందుకే తగ్గిపోయింది. సో గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు టాయిలెట్స్ అనేటివి గర్ల్స్కి అండ్ బాయ్స్కి కొంచెం కట్టిస్తే, అండ్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే గర్ల్స్కి ప్రైవసీ అనేది ఉండాలి. సో అది మీరు కట్టిస్తే ఇక్కడ స్ట్రెంత్ అనేది పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. కొంచెం మీరు దయచేసి మాకు ఇక్కడ కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. అలా అయితే మేము ఫెసిలిటీస్ అనేది మాకు క్లియర్ ఉంది. మేము కొంచెం చదువుకోవడానికి వీలు అనేది మాకు క్లియర్గా ఉంటుంది. నేను సెకండ్ ఇయర్ సీసీ చదువుతున్నాను. నేను గౌడ్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ వాష్రూమ్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మేము గర్ల్స్ 80 మంది ఉన్నాము. మేము అందరం పోయి వచ్చేసరికి పీరియడ్ టైం అవుతుంది. సార్ వాళ్ళు లోపలికి వచ్చేసరికి టైం అవుతుందమ్మా ఇంకా రాలేదు అని అంటున్నారు. ఈ స్కూల్కి చుట్టూ పరాగ్ కూడా లేదు. అటు నుంచి బైక్ పోతుంటే గర్ల్స్ ఇక్కడ నిలబడ్డారు అనేసి ఒకరొకరు ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ మాకు టాయిలెట్స్ కట్టించగలరని కోరుతున్నాం. జిల్లా మద్దూరు మండలంలోని మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల గత వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో
మద్దూరు మండల కేంద్రానికి జూనియర్ కళాశాల శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి స్థానిక భవనం లేక అనేక ఇబ్బందులు పడి విద్యార్థులు పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటిది ఉంది. ఈ పక్క బిల్డింగు శాంక్షన్ అయి సుమారు 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ నేటికి దీని చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం, వాష్రూమ్ లేకపోవడం, కనీస వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో వందలాది మంది విద్యార్థులు ఈ కళాశాలలో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి నిరుపేదలైనటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇక్కడ నాణ్యమైన విద్య అందిస్తున్నప్పటికీ, ఇక్కడ అధ్యాపక బృందం ఉన్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేక ఈరోజు మహిళా విద్యార్థినిలు వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చెట్లలోకి పోవడం, బహిరంగ ప్రదేశాలకు పోవాలంటే వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి సెక్యూరిటీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఈ మూత్రశాల లేకపోవడం వల్లనే ఈరోజు 200 నుంచి 300 వరకు ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో కళాశాలకు వచ్చేటువంటి సంఖ్య ఈరోజు తగ్గిపోయి 150కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి విద్యార్థులు కూడా స్ట్రెంత్ రాకపోవడం వల్ల కళాశాలలు కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.